నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో ఘనంగా దొడ్డి కుమరయ్య వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగదుని రెండింతలు చేస్తానని నమ్మించి 10 లక్షలతో ఉడాయించిన విదేశీయుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుని పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. జడ్చర్లలో రోడ్డు ప్రమాదం. వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా ఒకరు మృతి. అమ్మాయిలను నమ్మించి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్లో పట్టుకున్న హిందూ సంఘాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారిస్తున్న పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు, తొలితరం అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంకేతిక పరంగా దూసుకెళ్తుంటే మన ఇండియాలో మాత్రం మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటిని మన భారతీయులు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మోసగాళ్ళు పుట్టుకొస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్తో ధనవంతులు అవ్వచ్చంటూ వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ విదేశీయుడు కూడా సరిగ్గా ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. బ్లాక్ మ్యాజిక్తో నగదును రెండింతలు చేస్తానని నమ్మించి కొందరు వ్యక్తుల నుండి భారీ డబ్బులు కాజేశాడు. జాన్ గుయ్ రోస్టన్ అనే విదేశీయుడు హైదరాబాద్లో ఫేక్ కరెన్సీ దందా నిర్వహిస్తున్నాడు. ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన ఈ విదేశీయుడు బ్లాక్ మ్యాజిక్తో నగదు రెండింతలు చేస్తానని ఎల్బీ నగర్కు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీ నగదు తీసుకున్నాడు. అతనికి ఫేక్ కరెన్సీ ఇచ్చాడు. మొదట్లో నిజమేనని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ అవి ఫేక్ నోట్లని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ విదేశీయుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను ఒక్కడే ఈ ఫేక్ కరెన్సీ దందా నడుపుతున్నాడా లేక తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. సో దీనిలో మేజర్ రోల్ వచ్చేటే మన ఎస్ఓటి రాచకొండ మురళీ సార్ అండ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ అశ్విన్ వాళ్ళు మేజర్ లీడ్ రోల్ తీసుకున్నారు. దీనిలో కేసు ఏవైతే ఉందో అది చేయడం జరిగింది. మనం దాన్ని ఇది చేస్తూ క్యాష్ ఆఫ్ 10 lakhs క్యాష్ ఏదైతే ఉందో అది డూప్లికేట్ నోట్స్ ఏవైతే అని ఒక దేశం నుంచి బిజినెస్ వీసా మీద ఇండియాకి వచ్చి ఓవర్స్టే ఉండి ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ చేసి చీటింగ్ చేస్తా ఉన్నాడు. ఇతని పేరు జాన్ గుయ్ రోస్టాండ్ అలియాస్ దౌడా. ఇతనికి 4 ఐవరీ కోస్ట్ కంట్రీ నుంచి వచ్చాడు. ఇతని చేయడం వచ్చి ఏం చేశాడంటే డబ్బుల్ని డబుల్ చేస్తాను అని నమ్మించి అంటే ఇంచుమించు మ్యాజిక్ ట్రిక్స్ ఎట్లా చేస్తారో అట్లా ఒక చేతిలో ఉంది ఇంకో చేతిలోకి నుంచి అట్లా మార్చి నమ్మించి డబుల్ చేస్తాను అని నమ్మించి ఆ ఆశ చూపించి దాని మీద మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఇతని మీద మనకి ఇటీవలే మాదాపూర్లో కూడా ఒక కేసు ఇలా చేయడం జరిగింది. మోసపోయి 25 లక్షలు ఒక బిజినెస్ మ్యాన్
డబుల్ చేస్తాడు అంటే నమ్మి ఇచ్చి మోసపోయడం జరిగింది. నిన్న మనకి ఎల్బీ నగర్ మన ఏరియాలో ఇట్లానే ఒక 10 లక్షలు క్యాష్ ని డబుల్ చేస్తాను అని అంటే అతను ఎవరినైతే అప్రోచ్ అయిందో అతనికి ఎందుకో అనుమానం వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మనము అది చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్న దాని మీద ట్రాప్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. సో దీనిలో మేజర్ రోల్ వచ్చి అయితే మన ఎస్ఓటి రాచకొండ మురళీ సార్ అండ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ ఆ టీం వాళ్ళు మేజర్ లీడ్ రోల్ తీసుకున్నారు. దీనిలో మన సిపి సార్ చౌహాన్ సార్ గారి ఆధ్వర్యంలో అండ్ గైడెన్స్ లో ఈ కేసు ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. మనం ఇతన్ని చేస్తూ క్యాష్ ఆఫ్ 10 lakhs క్యాష్ ఏదైతే ఉందో డూప్లికేట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చీటింగ్ ఎట్లా అంటే డబుల్ చేస్తానని చెప్పి డూప్లికేట్ నోట్స్ ఇచ్చి అసలు ఒరిజినల్ తీసుకొని పారిపోవడం అనమాట ఇతను చేసే చీటింగ్. దీనిలో మన చౌహాన్ సార్ గారి ఆధ్వర్యంలో గైడెన్స్ అండ్ మార్గదర్శకంలో ఈ కేసు చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఎస్ఓటి టీం ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ వాళ్ళ టీం మొత్తం చాలా మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టులోడుతూ వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఒకవైపు లారీని రోడ్డుపై నుంచి తొలగించే ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ట్రాఫిక్ను వన్వేలోకి మళ్లించారు. దాంతో వన్వేలో 4 వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో 2 వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. హిందువుల అమ్మాయిలను కొంతమంది కావాలని ట్రాప్ చేస్తున్నారని, తాము సకాలంలో స్పందించి ఉండకపోతే హైదరాబాద్లో మరో లవ్ జిహాద్ ఘటన జరిగేదని సినీ నటి కరాటే కళ్యాణి అన్నారు. బీటెక్ చదువుతున్న యువతిని అలీ అనే యువకుడు స్నాప్చాట్ ద్వారా ట్రాప్ చేశాడని తెలిపారు. అమ్మాయితో చనువుగా ఉంటూ అమ్మాయితో పర్సనల్గా వీడియో కాల్ మాట్లాడుతూ ఫిక్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాడన్నారు. తనను కలవాలని లేకపోతే ఫొటోస్ వైరల్ చేస్తానని అమ్మాయిని బెదిరించడంతో అమ్మాయి భయపడి తమను సంప్రదించిందని యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించామన్నారు. ఉన్నట్టుగానే నాకు అనిపించి జెన్యున్గా ఉన్నట్టుగానే నాకు చెప్పాడు. నేను అలా ట్రస్ట్ చేశాను తను. ముస్లిం అని తెలీదా మీకు స్టార్టింగ్ లో? ముస్లిం అని తెలుసు. తెలుసా? తెలిసే లవ్ చేసావా? జెన్యున్గా ఉన్నాడు అని చెప్పేసి నేను నమ్మించారండి. అట్లా ఎలా అడుగుతారు? మీరు నమ్మించితేనే కదా నమ్ముతారు. నమ్మితే కదా మోసపోతారు. ఫోటోస్ వైరల్ చేస్తానసరికి భయం. ఓకే అజ్జబ్బమ్మ ఫెయిల్ చేసి చాలా మంది అమ్మాయిలతో ఇలానే మాట్లాడారు. సేమ్ నాతో మాట్లాడారు. ఏం చదువుతున్నాను, ఏం చేస్తున్నాను నీకు పరిచయం అయ్యాడు? నాతో పరిచయం అయ్యారు ఆన్లైన్లో. ఫార్మసీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏమంటాము ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. జస్టిస్ కావాలి. అంటే ఏమైంది అడుగు. గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య విగ్రహాన్ని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ అపారమైన శ్రమపడే తత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం లాంటి తత్వం ఉన్న వ్యక్తి రోషయ్య అని కొనియాడారు. మన వల్ల భావితరాలకు అప్పుల భారం పడకూడదని ఆలోచించే వ్యక్తి రోషయ్య అని అన్నారు. ఆర్థిక పరంగా గొప్ప ఎకనామిక్స్ట్ అయిన మన్మోహన్ సింగ్ను ఒప్పించడం సులువు, కానీ రోషయ్యను మాత్రం ఒప్పించలేకపోయామని వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ప్రజల డబ్బులకు ధర్మకర్తలు మాత్రమే ఆర్థిక క్రమశిక్షణ తప్పితే రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడుతుందని చెప్పేవారని తెలిపారు. ప్రజాధనానికి రోషయ్య ట్రస్టీగా మాత్రమే ఉండేవాళ్ళన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇవాల్టికి ఆర్థిక శక్తిగా ఉంది అంటే రోషయ్య పునాదులే కారణమని అన్నారు. రోషయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు అమూల్యమైనవంటూ కేవీపీ పేర్కొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ. ఇంకా రోషయ్య గారి యొక్క ఆలోచనలు, ఆయన రాజకీయాల్లో ఎలా మనగలిగాడు, రాజకీయాల్లో అవతల పక్షాన్ని ఏ విధంగా ఎదుర్కొనే తీరు చాలా నమ్రతగా నాకు చెప్పారు. మరి ఫైనాన్స్ బడ్జెట్ ని ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినటువంటి మంత్రిగా శాసనసభ వ్యవహారాలను తనదైన శైలిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వెన్నుదన్నుగా ఉంటూ నడిపినటువంటి ఒక గొప్ప రాజనీతికుడిగా కూడా ఆయన కొనియాడుకోవాలి. ఇవి మేము చూసిన విషయాలు కాదు, చెప్తే విన్న విషయాలు. 1978లో అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాకు వారితో చాలా పరిచయం ఉన్నా, మేము 78లో మా కార్యస్థానం హైదరాబాద్ మారేటప్పటికి వారు ఎమ్మెల్సీ గాను ఏపీఐసి చైర్మన్, తర్వాత మన శివరామ సుబ్రహ్మణ్యం చేసిన చైర్మన్ అలాగే అన్ని విషయాల్లో మా రామచంద్ర గారు మాకు మా నాన్నగారు కాలం చేసినా సరే ఎలాంటి వ్యత్యాసం లేకుండా అన్ని విషయాల్లో మాకు వెన్నంటుండి అన్ని విషయాల్లో మాకు మార్గదర్శనంగా ఉంటారు. మచిలీపట్నంలో పడిన వర్షానికి రహదారులు జలమలమయ్యాయి. వ్యాపారాలు చేసుకోలేక వ్యాపారస్తులు ఇబ్బందుల పాలయ్యారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు బందరువాసులు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ప్రభుత్వం రోడ్లను బాగు చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. హిందువులకు అయ్యప్ప ఎలాగో, అయ్యప్ప దేవస్థానం ఎలాగో, క్రిస్టియన్లకు జీసస్ అన్న, జాప్టిపం ఘాట్ అన్న ఒకటే అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాలని అన్నారు. ప్రభుత్వం మంగళగిరిలో బాప్టిఫం ఘాట్కు స్థలం కేటాయించిందని, దాన్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. అసలు బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం అంటే బైబిల్లో రాయబడి ఉంది, ఒక సోదరుడు, క్రైస్తవ సోదరుడు మారు మనసు పొంది, మనం హిందువులు ఎలాగైతే కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్ష ఎలా తీసుకుంటా ఉన్నామో అలా ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిజం తీసుకోవాలని చెప్పి రాయబడి బైబిల్లో ఉంది. దాన్ని అనుసరించి వాళ్ళు పనిచేసుకుంటా ఉంటే మత మార్పులను ఎలా అంటారండి? అది కరెక్ట్ కాదండి. రాజకీయ లబ్ధి. తాటిపాక ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి చెరువుల్లో అక్రమంగా చేపలు పడుతుండటంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ విధమైన పర్మిషన్ లేకుండా మంచినీటి చెరువులో చేపలు పట్టడం వివాదంగా మారింది. ఈ సందర్భంగా పలువురు రక్షిత మంచినీటి చెరువులో చేపలు పట్టడంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయా శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న 3 వ్యక్తులను అక్రమంగా కేసులలో ఇరికించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు మాట్లాడుతూ అసలు దోషులను వదిలేసి మమ్మల్ని కేసులో ముద్దాయిగా ఇరికించడం అన్యాయమని వారు వాపోయారు. రాజకీయ పలుకుబడుతూ ఉన్న వాళ్ళు తప్పించుకున్నారని, అమాయకులైన మమ్మల్ని కేసులో ఇరికించారంటూ చెరువు దగ్గర ఆందోళన చేపట్టారు. తాటిపాక గ్రామంలో పుట్టి తిరిగాము. తాటిపాకలోనే ఉన్నాము. ఇప్పుడు తాటిపాకలోనే మాకు పని చేస్తున్నామండి చెరువు మీద. ఈ చెరువు మీద 2011 నుంచి మేము పని చేస్తున్నాం. చెరువు మీద 2011 నుంచి కాంట్రాక్ట్ సీతారామ గారు ఉన్నాయి మమ్మల్ని దీని మీద నియమించుకున్నారండి.
ఎవరి కంట్రాక్టర్ బారిన ఏ సైన్ చెప్పినా అడిగే చెప్తున్నాడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నా కాంట్రాక్టర్ జీతాలు ఇస్తారండి. గవర్నమెంట్ ఎవరు జీతాలు కాంట్రాక్టర్ ఇచ్చారు. ఒకరోజు చెరువులు పట్టి రోజు చేపట్టి రోజు సర్పంచ్ కేకేసాను. కేకేసి వీళ్ళకి పనిచేసి మనుషులకి అన్యాయం జరుగుతుంది ఊరుకోను, వీళ్ళకి న్యాయంగా నిలబడతామని చెప్పేసి భద్రత తెలుపుతున్నాను. అబ్బే ఏమంటే ఏంటంటే సోమవారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి స్పందనలో పెట్టామండి. కాగితం పెట్టి స్పందనలో ఇచ్చి వచ్చామండి. ఇచ్చిన దాని మీద దాన్ని మీరందరూ పెద్దలందరూ నాయకులు మొత్తం అందరూ మీరు దాన్ని స్పందించి మమ్మల్ని కేసులు లేకుండా అసలు దొంగలు పట్టుకుని ఆ శిక్షించి మమ్మల్ని కొంచెం విడుదల చేస్తారని మమ్మల్ని ఎస్సీ గారు అయితే మాత్రం కొంచెం సీరియస్గా మాట్లాడారు మా మీద. ఆవేళ మాకు భయం వేసింది. మాకు ఏనాడు వెళ్ళలేదు మేము అక్కడికి. దాని గురించి మాకు కొంచెం భయం ఉండి మేము ఇవన్నీ చేసుకున్నామండి. మమ్మల్ని కొంచెం కాపాడండి, మీరు అందరూ ఏకమై ప్రభుత్వం అంతా ఏకమై మమ్మల్ని కాపాడండి. గుమ్మడి నిర్మలేశ్వరరావు అండి. నేను ట్యాంకులకు నీళ్లు పెట్టుకుంటానండి. నేను పొద్దున్న 2కి పొదరాడెళ్ళి వస్తుంటే చేపలు పడుతున్నారండి. చేపలు పడుతుంటే అడిగారా అని అడిగితే అడిగామని చెప్పారండి. అంతేనండి నేను చూసింది. మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము 3 చేపలు ఇచ్చారండి. 3 చేపలు ఇచ్చిన దాకా మేము ఎవరికాలు వెళ్ళిపోవాలి. నేను నాకు అంతవరకు తెలిసింది. నాకు మా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారన్నారండి. చేపలు పట్టుకున్నారు, పంచిపెట్టారు కూడా. మా మీద మళ్ళీ తిరిగి రత్నమాల గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వెళ్తే మా మీద కేసు పెట్టారన్నారండి. అది ఎలా పెట్టారో మాకు తెలియదండి. ఇది ఇప్పుడు మేము అమ్ముకున్నామని చెప్తున్నారు. మేము అమ్ముకుంటాం ఏంటండి, అది ఈ మరకలు అట్టుకెళ్ళరు కానీ. అంతేకాని మాకు తప్పు కదండి. అది మా మీద కేసు పెడతాం. అది మళ్ళీ సొందనలో పెట్టామండి. వెళ్ళి సొందనలో పెట్టి మేము రసీదు అది తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఇలా ఫోన్ చేశారండి. మళ్ళీ శ్రీనివాసరావు అండి. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నేను స్కీమ్లో మోటార్ లాంచ్ చేయటానికి వచ్చినప్పటికీ తాటిపా గ్రామంలో ఉన్న ఈ ఎస్ఎస్ ట్యాంక్ కాడ మత్స్యకారులు కొంతమంది వల వేసి పట్టడం లాగడం చూసి ఒకవేళ పర్మిషన్ కింద ఇచ్చారా అంటే సర్పంచ్ గారు ఇచ్చారని చెప్పేసి డి గారి పర్మిషన్ తీసుకున్నా అని చెప్పేసి ఆయన చెప్పాడు. కొల్లి రామకృష్ణ అన్న వ్యక్తి. అయితే వీళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు పట్టుకుంటున్నారు కదా అన్న ఉద్దేశం మీద మేము వెళ్ళిపోయామండి. డ్యూటీని మోటార్ లాంచ్ చేసుకుని వెళ్ళిపోయామండి. తర్వాత మళ్ళీ 11 గంటల సమయంలో 9:30 కల్లా మేము వచ్చినప్పటికండి అక్కడ రామాలయం దగ్గరికి జమ్మిచెట్టు దగ్గర రామాలయం దగ్గరికి వచ్చినప్పటికి ఐలు లాగి ఉందండి. అందులో చేపలు కోటిపల్లి రత్నమాల దగ్గరుండి చేపలు ఇంటింట ప్రచారం లాగా ఇంటింటికి చేప ఒకటి ఇమ్మని 2 ఆటోలు లోడ్ చేయటం, 45 సైకిళ్ళు మోటార్ సైకిల్కి ఎగుమతి చేసి అమ్మటం, ఇవన్నీ తద్వారా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఏఈకి డీకి సంబంధం లేకుండా సర్పంచ్ గారే ఈ సొంత నిర్ణయం తీసుకున్నారా ఏంటో మాకు అర్థం అవ్వలేదండి. మేము ఏదో కూలి ఇస్తున్నారు కదా అని బతకడం తప్పండి, అంతకు మించి ఏం లేదండి. మేము గవర్నమెంట్ జాబస్తులం కాదండి మేము. అందుకని మా మీద కేసులు బనాయించారు. మా కేసులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో న్యాయవాదులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత న్యాయవాదుల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం జాతీయ స్థాయిలో వెంటనే అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా డెత్ వెల్ఫేర్ ఫండ్ను 10 లక్షలకు పెంచాలని, యువ న్యాయవాదులకు లా నేస్తం నిధులను ప్రతి నెలా చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న 30 కోట్ల మ్యాచింగ్ గ్రాంటును కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పెట్టాలి అడ్వకేట్ రక్షణ బిల్లును ఇమీడియట్ గా అసెంబ్లీలో పెట్టాలి అడ్వకేట్ పెట్టాలి. జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలి. న్యాయవాదులు ప్రశాంతంగా కేసులు చేస్తారు. ఒకటి అదేవిధంగా మ్యాచింగ్ గ్రాంట్స్ అడ్వకేట్ చనిపోతే మరి బార్ కౌన్సిల్ వారు 4 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ వారు 4 లక్షలు ఇస్తున్నారు. అది కూడా ఆ 4 లక్షలు కూడా గత 3 సంవత్సరాల నుంచి మరి స్టేట్ గవర్నమెంట్ వారు ఇవ్వట్లేదు. కాబట్టి అది దాదాపు 30 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వారు బకాయి పడి ఉన్నారు. తక్షణమే 30 కోట్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మేము ఐఏఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్స్ చనిపోతే మరి ఇప్పుడు 8 లక్షలు ఇస్తున్నారు.
గవర్నమెంట్ వారు 4 లక్షలు బార్ కౌన్సిల్ ఇస్తున్నారు. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పేసి మరి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బార్ కౌన్సిల్ వారు ₹1,00,000 పెంచి 5 లక్షలు, గవర్నమెంట్ వారు ₹1,00,000 పెంచి 5 లక్షలు కూడా ఇవ్వాలి, మొత్తం 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన అడ్వకేట్స్ అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. మీరందరూ చూస్తూనే ఉన్నారు, ఈ ఇళ్ల పట్టాలు ఇల్లు లేని వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు. అడ్వకేట్స్ కొంతమంది ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండొచ్చు, కానీ చాలామంది 75% అడ్వకేట్స్ ఇళ్ల స్థలాలు లేక, ఇళ్ల పట్టాలు లేక, సొంత ఇళ్ళు లేక చాలా కష్ట నష్టాలతో గురవుతున్నారు. కాబట్టి అర్హులైన న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇది ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా మరి వివిధ సమస్యలు, కోర్టులలో సరైన న్యాయమూర్తి కొరత ఉంది, కోర్టులు బిల్డింగ్లు కొరత ఉంది. అన్ని జిల్లాల్లో కూడా కోర్టులు బిల్డింగ్స్ కట్టి అక్కడ న్యాయమూర్తుల్ని మరి నియమించి మరి ప్రజలకు అనుగుణంగా న్యాయస్థానాలు ఉండాలి, న్యాయస్థానాలకు అనుగుణంగా న్యాయమూర్తులు నియమించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లో ఒకటి. వీటన్నిటిని నెరవేర్చాలని చెప్పేసి మేము IAL ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం. ముందు కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే మా ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఇంకా దీన్నే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చోట కూడా మేము. విశాఖ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారికి భారీ ఆదాయం సమకూరింది. 14 రోజులకు గాను నగదు మొత్తం ₹2,05,72,705 హుండీ ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 500 గ్రాముల బంగారం, 13 కేజీల 500 గ్రాముల వెండిని భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసరాజు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మరాంబ పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని నిమ్మకాయలతో చక్కగా అలంకరించారు. కాలభైరవ స్వామిని దర్శించడానికి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో మరో చారిత్రాత్మక కట్టడం కూల్చివేస్తూ టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. తిరుమల నుండి పాప వినాశ మార్గానికి వెళ్లే దారిలో దాదాపు 350 సంవత్సరాల క్రితం రాయల కాలంలో నిర్మితమైన రాతి మండపం కింది భాగం అలాగే ఉంచి
పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి ఉత్సవ సేవలు నిర్వహించే పురాతన రాతి మండపాన్ని పూర్తిగా తొలగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గత 2 రోజులుగా ఈ మండపాన్ని కూలదీసే పనులు చేపట్టారు. ఈ స్థానంలో మరింత ఆకర్షణీయంగా స్వామివారి ఉత్సవ సేవలకు అనుగుణంగా నూతన మండప నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మరో 2 రోజుల్లో రాతి మండపాన్ని కూలదోసి ఆ స్థానంలో నూతన నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. ఏం పెట్టలేదు అయ్యయ్యో ఆ చిన్న పెట్ట ఉందంటారు, పడిపోయిందా? పోని పోని పెట్టలే, చిన్న పెట్ట. ఇదే మెయిన్ నీకు దాని అయితే దాని ప్రయోజనం ఇలా నిలబడతానే ధైర్యంతో దాన్ని కొట్టేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్ మండల కేంద్రంలో ఘనంగా దొడ్డి కుమరయ్య వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగదుని 2 చేస్తానని నమ్మించి 10 లక్షలతో ఉడాయించిన విదేశీయుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుని పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. జడ్చర్లలో రోడ్డు ప్రమాదం. వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా ఒకరు మృతి. అమ్మాయిలను నమ్మించి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్లో పట్టుకున్న హిందూ సంఘాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.